గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు 5 5 ఎక్స్క్లూజివ్ వార్తలు. 5 న్యూస్ ప్రెజెంటర్స్, 5 రిపోర్టర్స్, 5 ప్రాంతాల నుండి 5 గ్రౌండ్ రిపోర్ట్స్. TV9 ఎక్స్క్లూజివ్ వెరీ స్పెషల్ బులెటిన్ 5 at 5 కి స్వాగతం. ఏపీ పొత్తు పిక్చర్ పై క్లారిటీ వచ్చేస్తోంది. పవన్ ఢిల్లీ పర్యటనతో పొత్తుల కథా చిత్రానికి ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. అటు పవన్ పోటీపై కూడా క్లారిటీ వచ్చేసింది. ఆ డీటెయిల్స్ చూద్దాం. ఇక లోక్సభ ఎన్నికల్లో నీళ్లతో నిప్పులు రాచేయడానికి బీఆర్ఎస్ రెడీ అయింది. త్వరలో నీటి పోరు యాత్ర చేసేందుకు రెడీ అయింది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. ఇక లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి 2 రోజుల డ్రామాకు తెరపడింది. జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. ఆ డీటెయిల్స్ ట్రాక్ చేద్దాం. 5 at 5 లో 4th న్యూస్ చూస్తే ఢిల్లీ సరిహద్దుల్లో మళ్ళీ టెన్షన్ వాతావరణం నెలకొంది. శంభు బార్డర్ రణరంగంగా మారింది. ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం. 5th స్టోరీ, జంపన్నవాగు జనసంద్రమైంది. కీకారణ్యం జనారణ్యమై కోలాహలంగా మారింది. అమ్మలు వచ్చిన వేళ మేడారం జాతరకు పూనకం పట్టింది. సో ఆ డీటెయిల్స్ కూడా చూద్దాం ఇవాల్టి 5 at 5 లో. ఏపీ రాజకీయాల్లో పొత్తులపై క్లారిటీ వచ్చేస్తోందా? టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తులపై కొనసాగుతున్న డైలమాకి ఫుల్ స్టాప్ పడబోతోందా? పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటన ఖరారు కావడంతో ఇప్పుడు ఇదే చర్చ జరుగుతోంది. ఇవాళ పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. బీజేపీ ముఖ్య నేత అమిత్ షాతో సీట్ల సర్దుబాటు అంశంపై పవన్ కళ్యాణ్ సమావేశం అవుతారు. పవన్ కళ్యాణ్ ఢిల్లీ టూర్ ఖరారు కావడంతో ఏపీలో పొత్తుల వ్యవహారం ఒక కొలిక్కొచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంకోవైపు గత ఎన్నికల్లో పవన్ పోటీ చేసిన భీమవరం నుంచే మరోసారి చేయాలనుకుంటున్నారు. ఇవాళ భీమవరం పర్యటనకు వచ్చిన పవన్ కళ్యాణ్ జనసేన, టీడీపీ నేతలతో భేటీ అయ్యారు. ముందు టీడీపీ జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి ఇంటికి వెళ్లారు. అక్కడ నరసాపురం పరిధిలోని టీడీపీ ఎమ్మెల్యే ఇన్ఛార్జీలతో సమావేశమయ్యారు. తాను భీమవరం నుంచి పోటీ చేయబోతున్న విషయాన్ని ఈ సమావేశంలోనే పవన్ కళ్యాణ్ వాళ్ళకి తెలియజేశారు. పూర్తిగా ఖచ్చితంగా భీమవరం నుంచి ఆయన కంటెస్ట్ చేస్తున్నారు. ఆ మాటల సందర్భంలో మాకు అనిపించింది. ఖచ్చితంగా ఈసారి ఓట్ షేరింగ్, టీడీపీ ఓట్ షేరింగ్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారికి షేర్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఏంటంటే మన చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్నప్పుడు మా తెలుగుదేశం పార్టీ అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైనప్పుడు, ఆయన అక్రమ అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు స్పందించిన తీరు తెలుగుదేశం పార్టీ కుటుంబం అంతా కూడా గుండెల్లో పెట్టుకున్నారు. ఖచ్చితంగా ఆయన్ని గౌరవించి ఆదరించే పరిస్థితి ఉంది. అట్లాగే జనసేన పార్టీని తెలుగుదేశం పార్టీ ఆదరిస్తుంది. అట్లాగే తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీ ఆదరిస్తుంది. ఇద్దరు కలిసి ఉమ్మడిగా సంయుక్తంగా ముందుకెళ్తాం, మంచి ఫలితాలని సాధిస్తాం. భీమవరం నుంచి మా ప్రతినిధి రవి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రవి, పవన్ కళ్యాణ్ ఢిల్లీ ఫ్లైట్ ఎన్ని గంటలకి? ఇవాళే ఢిల్లీలో అపాయింట్మెంట్ ఉందా? రేపు కలవబోతున్నారా పెద్దల్ని? భీమవరంలో ఈరోజు సుడిగాలి పర్యటన పవన్ కళ్యాణ్ చేశారని చెప్పుకోవచ్చు. ఆ పర్యటన నేపథ్యంలోనే కొద్దిసేపటి క్రితమే జనసేన పార్టీ కార్యకర్తలతోటి సమావేశం కూడా ముగిసిన తర్వాత ప్రత్యేక హెలికాప్టర్లో ఆయన విజయవాడ బయలుదేరారు. విజయవాడ నుంచి కూడా అక్కడ ఢిల్లీ పర్యటనకి వెళ్ళబోతున్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే వాస్తవానికి భీమవరం పర్యటన అనేది 2 రోజుల పాటు ఉంది. ఈ రోజు రాత్రికి భీమవరంలోనే ఉండి ఇక్కడ ఉన్నటువంటి అంటే భీమవరంలోని కొంతమంది పెద్దల్ని, ప్రముఖుల్ని కలుసుకునేటువంటి ప్రయత్నం ఉన్నటువంటి సందర్భం. అయితే దాన్ని అకస్మాత్తుగా వాయిదా వేసుకున్నారు. హడావుడిగా 4 గంటలకే ముగించుకున్నారు. కార్యకర్తల సమావేశాన్ని కూడా ముగించుకోవడం జరిగింది. ముగించుకుని విజయవాడ బయలుదేరి వెళ్తున్నారు. అంటే కేవలం కూడా పొత్తుల నేపథ్యం, బీజేపీకి సంబంధించి, టీడీపీ, జనసేనకి సంబంధించి ఒక క్లారిటీతో ఇప్పటికే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వెళ్తున్న సందర్భంలో ఇంకా బీజేపీ నుంచి ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు. సీట్లకు సంబంధించి కానీ లేదా ఎవరెవరు ఎక్కడ పోటీ చేయాలనే అంశాలకు సంబంధించి దీనిపైన మొత్తం వ్యవహారం పైన అమిత్ షాతో భేటీ కావడానికి ఇప్పటికే అపాయింట్మెంట్ ఉన్న నేపథ్యంలోనే సడన్గా భీమవరం పర్యటనలో కూడా చాలా కీలకమైన మార్పులు చేసుకోవడం జరిగింది చెప్పుకోవచ్చు. ఎందుకంటే గత ఎన్నికల్లో భీమవరం పర్యటన ప్రధానంగా చూసుకుంటే భీమవరంలో గత ఎన్నికల్లో పోటీ చేశారు పవన్ కళ్యాణ్, కేవలం ద్వితీయ స్థానానికే పరిమితమయ్యారు. అయితే ఈసారి అంటే ఓటమి తర్వాత తనను చాలా అవమానాలు పాలు చేశారు. అధికార పార్టీ నుంచి చాలా పెద్ద ఎత్తున తీవ్ర విమర్శలు వచ్చినాయి. ఆ నేపథ్యంలో కావచ్చు, అదేవిధంగా ఓడిన చోట గెలవాలనే ఒక పట్టుదలతో కావచ్చు, భీమవరం నుంచే మరోసారి పోటీ చేయాలని పవన్ కళ్యాణ్ నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఇక్కడ ఉన్నటువంటి భీమవరంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలకు సంబంధించిన నాయకులను కావచ్చు, కుల సంఘాలకు సంబంధించిన నాయకులను కావచ్చు, అందరినీ కూడా కలుసుకోవడం వరుసగా కూడా ఈరోజు ఉదయం వచ్చిన తర్వాత హెలికాప్టర్
హెలికాప్టర్ దిగిన తర్వాత నేరుగా టీడీపీకి సంబంధించి తోట సీతారామలక్ష్మి జిల్లా పార్టీ అధ్యక్షులు ఉన్నారు, అక్కడ వారి నివాసాన్ని చేరుకున్నారు. అప్పటికే 7 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి టీడీపీ ఇన్ఛార్జీలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలందరూ కూడా వచ్చినటువంటి సందర్భం. వారితో చాలా స్పష్టంగా కూడా రాబోయే ఎన్నికల్లో టీడీపీ జనసేనకి సంబంధించి అనుసరించాల్సినటువంటి వ్యూహం పైన చాలా స్పష్టంగా చెప్పారు. అదేవిధంగా భీమవరం నుంచి తాను పోటీ చేయబోతున్నటువంటి విషయాన్ని కూడా ఆయన సూచనప్రాయంగా కూడా వారికి చెప్పినట్టు కూడా మనకి నాయకుల ద్వారా చాలా స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా మరోవైపు చూసుకుంటే మాజీ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులను కూడా కలుసుకొని ఇదే అంశంపైన ఓటు చీలకుండా ఉండేందుకు కూడా తనకు ఈ చూడాలని చెప్పేసి కూడా పులపర్తి రామాంజనేయులని కలవడం కూడా అక్కడ వారితో చర్చించిన సందర్భం కూడా కనిపించింది. ఈ నేపథ్యంలో మొత్తం భీమవరం పర్యటన, పవన్ పర్యటన చాలా ఆసక్తికరంగా మారిందని చెప్పుకోవచ్చు. స్టూడియో. ఇక పార్లమెంట్ ఎన్నికల వేళ బీఆర్ఎస్ యాక్టివ్ అవుతోంది. లోక్సభ ఎన్నికల్లో నీళ్లనే ప్రచారాస్త్రంగా మలుచుకునేందుకు వ్యూహం రచిస్తోంది. నీళ్లతో నిప్పులు రాచేయడానికి మళ్లీ పోరుబాటు పట్టనుంది గులాబీ పార్టీ. త్వరలో నీటి పోరు యాత్ర చేసేందుకు రెడీ అయింది. దక్షిణ తెలంగాణలోని నాగార్జున సాగర్, ఉత్తర తెలంగాణలోని కాళేశ్వరం నుంచి నీటి పోరు యాత్ర ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది. యాత్ర ముగింపు సందర్భంగా హైదరాబాద్ లో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు బీఆర్ఎస్ పెద్దలు ప్లాన్ చేశారు. ఇటీవలే కృష్ణా ప్రాజెక్టులు కేఆర్ఎంబీకి అప్పగించడంపై నల్గొండలో బీఆర్ఎస్ భారీ బహిరంగ సభ నిర్వహించింది. ఈ సభ సక్సెస్ తో జోష్ లో ఉన్న బీఆర్ఎస్ ఇదే ఊపులో నీటి పోరు యాత్ర చేసి తమ పాలనకు కాంగ్రెస్ పాలనకు ఉన్న తేడాను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు కారు పార్టీ డిసైడ్ అన్నట్లు కనిపిస్తోంది. తెలంగాణ కోసం కొట్లాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని ఎన్నికల వేళ మరోసారి ప్రజలకు గుర్తు చేసేందుకే ఈ యాత్ర అని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ లైవ్ ద్వారా అందిస్తారు. రాకేష్, ఈ పోరు యాత్రకి బీఆర్ఎస్ ఎలా సన్నద్ధమవుతోంది? ఈ పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ తమ ఎజెండాగా వాటర్ వార్ను ఫిక్స్ చేసుకున్నట్టుగా కనిపిస్తుంది కదా. కొద్ది రోజులుగా, కొద్ది నెలలుగా ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూడా నీటి మీదనే రెండు పార్టీల మధ్య యుద్ధం కొనసాగుతుంది. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకు కృష్ణా రివర్ ప్రాజెక్టులన్నింటినీ కూడా అప్పచెప్తూ నిర్ణయం తీసుకుందని ప్రభుత్వం పైన బీఆర్ఎస్ ప్రభుత్వంగా ఉన్నప్పుడే నిర్ణయం జరిగిందని ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ బీఆర్ఎస్ పైన ప్రత్యారోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యంలోనే చాలా రోజుల తర్వాత కేసీఆర్ బయటకు వచ్చి నల్గొండలో భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఆ బహిరంగ సభలో కూడా ఇలాగే ఈ నీటిపై మా పోరాటం కొనసాగుతుంది, ప్రభుత్వం పైన పోరాటం కొనసాగుతుంది, ప్రభుత్వాలు వస్తాయి పోతాయి, కానీ ప్రజలకు సంబంధించినటువంటి ప్రయోజనాలే ముఖ్యం, ప్రజలకు సంబంధించినటువంటి అవసరాలే ముఖ్యం, కాబట్టి ఆ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి హక్కులను తెలంగాణ ప్రజల కోసం కాపాడడానికి పోరాడుతూనే ఉంటామంటూ ప్రకటించారు. అప్పుడే దాదాపుగా ఈ అంశాన్ని పార్లమెంట్ ఎన్నికల దిశగా తీసుకెళ్తున్నట్టుగా కనిపించింది. ఇప్పుడు పూర్తి స్థాయిలో అది కొనసాగుతున్నట్లుగా తెలుస్తుంది. రెండు వైపుల నుంచి తెలంగాణకు ఉన్నటువంటి రెండు నదులు, ఒకటి కృష్ణా, ఒకటి గోదావరి, ఆ రెండు నదుల నుంచి ర్యాలీలుగా, పాదయాత్రలుగానో లేకపోతే ఏదో ఒక నీటి పోరు యాత్రగా మొదలుపెట్టి ఇటు కృష్ణానది నుంచి అంటే నాగార్జున సాగర్ నుంచి ఒక యాత్ర మొదలవుతుంది, ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కూడా చాలా రోజులుగా ప్రభుత్వం బీఆర్ఎస్ మీద పెద్ద ఎత్తున టార్గెట్ చేసి విమర్శలు చేస్తుంది. అక్కడికి ఎమ్మెల్యేల పర్యటనలు చేస్తుంది. దాంట్లో నాణ్యత లోపించిందని, దాంతోపాటు అవినీతి జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఈ నేపథ్యంలో కావాలనే కాళేశ్వరాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారు. కాళేశ్వరాన్ని ఒక నిరుపయోగ ప్రాజెక్టుగా చూపించేందుకే ప్రయత్నాలు ప్రభుత్వం చేస్తుంది. కాళేశ్వరం నుంచి ఇమీడియట్గా వాటర్ లిఫ్ట్ చేసి రైతులకు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు వాడుకోవాలంటూ అక్కడి నుంచి ఒక యాత్ర మొదలు పెడతారు. ఈ రెండు యాత్రలు హైదరాబాద్ చేరుకున్న తర్వాత కేసీఆర్ ఒక బహిరంగ సభ ఏర్పాటు చేసి బహిరంగ సభలో ప్రసంగించేటువంటి అవకాశం ఉంటుంది. పూర్తిగా ఇటు నార్త్ తెలంగాణ కానీ సౌత్ తెలంగాణ కానీ ఉన్నటువంటి అన్ని పార్లమెంటు నియోజకవర్గాలను టచ్ చేస్తూ ఉండేలాగా ఈ యాక్షన్ ప్లాన్ రెడీ చేసినట్లుగా సమాచారం. ఎస్ రాకేష్. ఇక లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ట్రైబల్ వెల్ఫేర్ అధికారి జ్యోతి 2 రోజుల డ్రామాకు తెరపడింది. ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్ జ్యోతిని ఏసీబీ అధికారులు కోర్టులో హాజరుపరిచారు. జ్యోతికి 14 రోజుల రిమాండ్ విధించింది ఏసీబీ కోర్టు. జ్యోతి 15 కోట్ల మేర అక్రమ ఆస్తుల్ని కూడబెట్టినట్టుగా అధికారులు తేల్చారు. జ్యోతి ఇంట్లో 65 లక్షల రూపాయల నగదుతో పాటుగా 4 కిలోల బంగారు ఆభరణాలని ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా ప్లాట్లు, ఫ్లాట్, ఇళ్ల స్థలాలు, వ్యవసాయ భూములకు సంబంధించి కీలక డాక్యుమెంట్స్ ని కూడా అధికారులు గుర్తించారు. మా ప్రతినిధి ప్రణీత మరింత సమాచారంతో లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ట్రైబల్ వెల్ఫేర్ ఈగా ఉన్నటువంటి జ్యోతికి ఏసీబీ కోర్టు 14 డేస్ పాటు రిమాండ్ విధించింది. అయితే ఆమెను గత 2 డేస్ క్రితమే అరెస్ట్ చేసినప్పటికీ తన ఇంట్లో సోదాలు జరుపుతున్నటువంటి క్రమంలో ఆమె అస్వస్థతకు గురైంది. సో అక్కడి నుండి నేరుగా ఉస్మానియా హాస్పిటల్కి ఆమెను తరలించారు.
2 డేస్ పాటు కూడా ఆమెకి చికిత్స అందించారు. సో ఇవాళ ఆఫ్టర్నూన్ ఉస్మానియా హాస్పిటల్ నుండి ఏసీబీ కోర్టుకి జ్యోతిని తరలించారు. ఇక్కడ రిమాండ్ విధించేటువంటి క్రమంలో కూడా జడ్జి ఈ ప్రశ్నలు లేవనెత్తారు. ఆల్రెడీ అరెస్ట్ చేసి 24 అవర్స్ గడిచింది కాబట్టి 24 అవర్స్ తర్వాతనే ఎందుకు రిమాండ్ చేయలేదు, ఎందుకు డిలే అయింది అనేటువంటి అంశాన్ని కూడా కోర్టు ప్రస్తావించింది. సో దీనికి బదులుగా ఏసీబీ పీపీ కూడా చెప్పారు, ఆల్రెడీ కోర్టుకి సంబంధించి నిన్న ఒక మెమో దాఖలు చేశాము ఈమె హెల్త్ కండిషన్కి సంబంధించి అనేటువంటి మెమో చూపించిన తర్వాత కోర్టు కూడా రిమాండ్ని యాక్సెప్ట్ చేసింది. 14 డేస్ పాటు కూడా జ్యోతికి రిమాండ్ విధించింది. మరోవైపు జ్యోతి ఇంట్లో సోదాల సమయంలో దొరికినటువంటి దాదాపు 1.5 కోటికి పైగా విలువ చేసేటువంటి బంగారు ఆభరణాలు కావచ్చు, కొన్ని ఓపెన్ ప్లాట్స్, అట్లాగా వ్యవసాయ భూములకు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ను ఏసీబీ స్వాధీనం చేసుకుంది. సో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఉన్నాయి అనేటువంటి దానికి సంబంధించి పూర్తిగా దర్యాప్తు చేసిన తర్వాత వాటి మార్కెట్ వాల్యూని అంతా కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాత ఈమె పనిచేసేటువంటి సర్వీస్కి ఆమెకు వచ్చేటువంటి ఆదాయం, సో వాటన్నిటిని కూడా క్యాల్కులేట్ చేసి తదుపరి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు కూడా జ్యోతి పైన ఏసీబీ నమోదు చేసేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఆల్రెడీ బాలకృష్ణ కేసులో ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసును ఇప్పటికే ఏసీబీ దర్యాప్తు చేస్తూనే ఉంది. సో మళ్ళీ ఇప్పుడు జ్యోతికి సంబంధించినటువంటి కేసులో కూడా ఆమె 84,000 లంచం తీసుకుంటూ పట్టుబడినప్పటికీ ఆమె ఇంట్లో రైడ్ చేసినప్పుడు మొత్తం ఎక్కడ పడితే అక్కడ డబ్బులు నగదు అంతా కూడా ఆభరణాలు అన్నీ కూడా ఏసీబీ గుర్తించింది కాబట్టి వాటన్నిటినీ కూడా ఎస్టిమేట్ చేసి ఆదాయానికి మించినటువంటి ఆస్తుల కేసు నమోదు చేసేందుకు జ్యోతి విషయంలో ఏసీబీ యోచిస్తుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీత. ఇక 4th న్యూస్ చూస్తే ఢిల్లీ సరిహద్దుల్లో మళ్లీ హై టెన్షన్ నెలకొంది. శంభు బార్డర్ దగ్గర రైతుల్ని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో శంభు బార్డర్ రణరంగంగా మారింది. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించొద్దని ఆదేశిస్తూ పంజాబ్ ప్రభుత్వానికి కేంద్ర హోంశాఖ లేఖ రాసింది. రైతుల ముసుగులో సంఘ విద్రోహ శక్తులు అశాంతి సృష్టించే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడుతున్నారు. శంభు బార్డర్ దగ్గర 14,000 మంది రైతులు, 1,200 ట్రాక్టర్లు, 300 కార్లు, 10 బస్సుల్లో రైతులున్నారు. పంటలకు కనీస మద్దతు ధరపై చట్టం కోసం పట్టుబడుతున్నటువంటి రైతులు వెనక్కి తగ్గటం లేదు. కేంద్రానికి విధించినటువంటి డెడ్ లైన్ పూర్తి కావడంతో పంజాబ్ హర్యానా సరిహద్దులోని శంభు బార్డర్ నుంచి ఢిల్లీ వైపు బయలుదేరారు. దీంతో వారిని పోలీసులు, కేంద్ర బలగాలు అడ్డుకున్నాయి. రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా కాంక్రీట్ బ్లాకులు, బ్యారికేడ్స్, ఇనుప కంచెలు, కంటైనర్ల గోడలతో ఢిల్లీ వైపు వచ్చే దారులన్నీ కూడా మూసేశారు. ఘాజీపూర్ సరిహద్దు దగ్గర భారీగా పోలీస్, కేంద్ర బలగాలను మోహరించారు. సింఘా, టిక్రీ సరిహద్దులను క్లోజ్ చేశారు. రైతుల డిమాండ్లపై కేంద్రం మరోసారి స్పందించింది. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందామని కూడా సూచిస్తూ 5వ విడత చర్చలకు రైతు నాయకులకి ఆహ్వానించింది. మరింత సమాచారం మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మా అందిస్తారు. మహాత్మా, ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అక్కడ? రైతులు చలో ఢిల్లీ కార్యక్రమాన్ని ఉధృతం చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. హర్యానా పోలీసులకు రైతులకు మధ్య ఘర్షణపూరిత వాతావరణం. పోలీసులు బాష్పవాయు గోళాలని ప్రయోగించాల్సి వచ్చింది. లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. హర్యానా పోలీసులు చెప్తున్నది ఒకటే, రైతులు శాంతియుతంగా ఏ ధర్నా చేసినా, ఏ ఆందోళన చేసినా తమకు అభ్యంతరం లేదు. కానీ హైవేని స్తంభింపజేస్తూ పెద్ద పెద్ద వాహనాలు, ట్రాక్టర్లు, ట్రాలీలు ఇవన్నీ తీసుకురావడం నిషేధం అని వారు చెప్తున్నారు. మోటార్ వాహన చట్టం ప్రకారం ట్రాక్టర్లు, ట్రాలీలను హైవే మీదకి తీసుకురాకూడదు. రైతులు వాటితో మాత్రమే సరిపెట్టకుండా పెద్ద పెద్ద బుల్డోజర్లు, జేసీబీలు, ఇట్లాంటి పొక్లైన్ యంత్రాలు, భారీ యంత్ర పరికరాలన్నింటినీ కూడా హైవే మీదకి తీసుకొస్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే హర్యానా పోలీసులు రైతుల్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఈ ఘర్షణ పూరిత వాతావరణం నెలకొంది. మరొక వైపు ఢిల్లీ సరిహద్దులు సైతం ఉద్రిక్తంగానే ఉన్నాయని చెప్పవచ్చు. రైతులు ఢిల్లీ వరకు చేరుకోనప్పటికీ సరిహద్దుల్లో మొత్తం కాంక్రీట్ బ్లాక్లను, బ్యారికేడ్లను అడ్డంగా ఏర్పాటు చేసి పోలీసులు అటువైపు నుంచి ఏ వాహనము, ఏ రైతులు లోపలికి రాకుండా ప్రివెంట్ చేస్తున్నారు. మొత్తం నిషేధాజ్ఞలు అమలు చేస్తున్నారు. 144 సెక్షన్ అమలవుతుంది. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే మరొక వైపు కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చలకు మరొక దఫా చర్చించేందుకు సిద్ధపడింది. ఈ మేరకు రైతు సంఘాల నేతలకు ఆహ్వానం పంపింది. నేతలే తమ దగ్గరకు వచ్చినా పర్వాలేదు, లేదంటే తామే రైతుల దగ్గరికైనా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం. గతంలో 2 పర్యాయాలు చండీగఢ్ వెళ్ళి రైతులతోటే చర్చలు జరిపొచ్చిన కేంద్ర మంత్రుల బృందం మనకు తెలుసు. ఇప్పుడు 5వసారి కూడా తాము చర్చలు జరిపేందుకు సిద్ధంగా ఉన్నాం. రైతుల మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు, వాటిని రద్దు చేసే అంశంతో సహా అన్నిటి మీద చర్చించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకుందామంటూ
కేంద్రం ఆహ్వానం పంపుతోంది. రైతులు మాత్రం గతంలో కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలను తిరస్కరిస్తూ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని తలపెట్టారు. ఎంఎస్పీకి చట్టబద్ధత కల్పించడం, ఎఫ్ఐఆర్లు రద్దు చేయడం, గతంలో రైతుల మీద నమోదు చేసిన ఎఫ్ఐఆర్లు రద్దు చేయడం, అలాగే పర్యావరణం పేరుతోటి తీసుకొచ్చే పాలసీలతో రైతులకు ఇబ్బందులు సృష్టించకూడదు అన్న డిమాండ్లు, వీటితో పాటు మరికొన్ని ఇతర డిమాండ్లతో రైతులు ఈ ఆందోళన ఉధృతం చేస్తున్నారు. అయితే రైతుల వెనకాల కొన్ని విద్రోహ శక్తులు కూడా ఉండవచ్చన్న అనుమానాలు కేంద్ర హోంశాఖ, అందులో ఉన్న ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ నుంచి వ్యక్తమవుతుంది. అందుకనే వారు సమకూర్చుకుంటున్న పరికరాలైనా, వారి దగ్గర ఉన్న ఎక్విప్మెంట్స్ అయినా, పోలీసులను ఎదుర్కోవడానికి తగిన పరికరాలైనా ఇవన్నీ కూడా అందులో భాగమేనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తంగా ఏదైనా సరే రైతుల అంశాన్ని చర్చల ద్వారా పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం తాము సిద్ధంగా ఉన్నామని మరొకసారి ప్రకటించింది. థ్యాంక్ యూ మహాత్మా. ఇక ఫైట్ ఫైవ్ లో ఫైనల్ స్టోరీ చూద్దాం. శివసత్తుల పూనకాలు, పొర్లు దండాలు, బెల్లం ఘుమఘుమలు, బంగారం మొక్కలు. గిరిజన సంప్రదాయ రీతికి దర్పణం పట్టే సమ్మక్క సారలక్క జాతర ప్రారంభమైంది. 60 గుడిసెల సమాహారం మహానగరమైంది. 1 కోటి అడుగుల చప్పుడైంది. బెల్లం బంగారంగా నైవేద్యమైంది. భావోద్వేగం కట్టలు తెంచుకుంది. చల్లంగా చూడు తల్లి అంటూ శరణు ఘోషలతో దిక్కులు పిక్కటిల్లుతున్నాయి. దక్షిణ భారత కుంభమేళాగా ఖ్యాతిగాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతరకు భారీగా భక్తులు పోటెత్తారు. ఇది అభయారణ్యమా లేక జనారణ్యమా అన్నట్లుగా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. జంపన్న వాగు జనసంద్రమైంది. ఇక్కడ నమ్మకాలే పూజలు, ఆచారాలే ఆరాధనలు. దేవతలు గద్దెలపైకి రావడం ఒక ఉత్సవం. అమ్మలు వచ్చిన వేళ జాతరకు పూనకం పుడుతుంది. కాసేపట్లో ఆ మహా ఉత్సవం ప్రారంభం కానుంది. మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్దేశ్ మరింత సమాచారం అందిస్తారు లైవ్లో. పెద్దేశ్, ఎలా ఉంది జాతర వైభవం? మేడారం మహాజాతరలో తొలిగొట్టం ఆవిష్కృతం అవడానికి ఇంకా కొద్ది నిమిషాల సమయం మాత్రమే ఉంది. కన్నపల్లిలో సారలమ్మ పూజారులు సారలమ్మను తీసుకురావడానికి ముందు నిర్వహించే పూజా కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నారు. 3 అంచెల పోలీస్ భద్రత, రోప్ కూడా సిద్ధం చేశారు. రోప్ పార్టీని ఇప్పటికే సిద్ధం చేశారు. మాక్ డ్రిల్ కూడా ఇప్పటికీ 2 సార్లు నిర్వహించారు. కన్నెపల్లి నుండి మేడారం వరకు తీసుకొచ్చే మార్గ మధ్యలో జంపన్న వాగు మీదుగా సారలమ్మ పూజారులు ఆదివాసీ ఆచార సాంప్రదాయాల ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం సారలమ్మను అక్కడ నుండి ఇక్కడ గద్దెలపైకి తీసుకొస్తారు. ఈ సాయంత్రం 8 గంటల ప్రాంతంలో సారలమ్మ గద్దెలపైకి చేరుకుంటుంది. అదే సమయంలో ఇటు పగిడిద్దరాజు పూనుగొండ నుంచి నిన్న మధ్యాహ్నమే బయలుదేరినటువంటి పగిడిద్దరాజు ప్రతిరూపాలతో సేమ్ టైంలో ఆదివాసీ పూజారులు 8 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకుంటారు. అదే సమయంలో ఇటు గోవిందరాజు పూజారులు కూడా ఆల్రెడీ వాళ్ళంతా ఎటునార మండలం కొండాయి నుండి గోవిందరాజు పూజారులు కూడా బయలుదేరారు. ఆ పూజారులు కూడా సేమ్ టైంలో 8 గంటల ప్రాంతంలో ఇక్కడికి చేరుకుంటారు. 3 దేవుళ్ళు ఒకే సమయంలో ఇక్కడికి చేరుకుంటారు. ఈ వ్యవహారంలో జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి సీతక్కతో పాటు జిల్లా కలెక్టర్, ఎస్పీ కూడా అంతా రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారికంగా స్వాగతం పలకడానికి కూడా సిద్ధమైపోయారు. మరికొద్దిసేపట్లో రాష్ట్ర ప్రభుత్వం తరపున అధికారిక స్వాగతం పలకడానికి కూడా కన్నెపల్లికి చేరుకోబోతున్నారు. కన్నెపల్లి పరిసర ప్రాంతంలో ఒక ఆధ్యాత్మిక శోభ కనిపిస్తుంది. దేశ ప్రధాని కూడా ట్వీట్ చేశారు. మేడారం జాతర సందర్భంగా భక్తులందరూ కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా 23వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మేడారం రాబోతున్నారు. సేమ్ టైంలో గవర్నర్ కూడా అదే 23వ తేదీన మేడారంకు రాబోతున్నారు. ఇక పొరుగు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. బీజేపీ తెలంగాణ చీఫ్, అదేవిధంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రేపు రాబోతున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మొత్తం మీద అయితే మేడారం మహాజాతరలో తొలి ఘట్టం ఆవిష్కృతం అవడానికి ఇంకా కొద్ది నిమిషాల సమయం మాత్రమే మిగిలింది. భక్తులంతా కూడా ఎప్పుడెప్పుడా అని ఉత్కంఠతగా ఆ ఘట్టాన్ని తలకించేందుకు ఎదురు చూస్తున్నారు. రైట్ పెద్దేశ్. That's all in 5 at 5 బ్రేక్ తర్వాత పొలిటికల్ మిర్చి చూస్తూనే ఉండండి టీవీ 9.